అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. బండి సాయి భగీరథ్ కేసులో ఒక కొత్త సెక్షన్ని యాడ్ చేసిర్రు. బండి సాయి భగీరథ్కు వాస్తవానికి 20 ఏండ్లు జైలు శిక్ష పడేటటువంటి సెక్షన్ ఫస్ట్ ఆల్టర్ చేసిర్రు. ఆ బాధితురాలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాతనే దాదాపు 20 ఏండ్లు జైలు శిక్ష పడేటటువంటి సెక్షన్ ఆల్టర్ చేసిర్రు. ఆ తర్వాత ఇప్పుడు బండి సాయి భగీరథ్ చెర్లపల్లి జైలుకు పోయిన తర్వాత ఇంకొక కఠినమైనటువంటి సెక్షన్ని యాడ్ చేసిర్రు. ఈ సెక్షన్ దెబ్బకు బండి సాయి భగీరథ్కు లైఫ్ పడేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చట. అంటే జీవితాంతం జైల్లో ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది అనేది వినబడుతున్నటువంటి చర్చ. అయితే ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో ఇంకో చర్చ తెరపైకి వచ్చింది. ఏమని, అసలు జైలుకు పోయింది బండి సాయి భగీరథేనా కాదా? మరి బండి సాయి భగీరథ్ జైలుకు పోతే పోలీసులు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మాట్లాడలేదు? అందరికి ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? మళ్ళీ సాయి భగీరథ్కి సంబంధించినటువంటి ఫేసో ఇంకోటి ఎక్కడా కనబడలేదు. బండి సాయి భగీరథ్ ఫుల్ కవర్ చేసిరు. ఇక మొత్తం మాస్క్ పెట్టుకున్నాడు, కోట్ వేసుకున్నాడు, మొత్తం అప్ టు బాడీ మొత్తం కూడా కవర్ చేసుకుని వచ్చిండు. సరే, కవర్ చేసుకోవడానికి రకరకాల రీజన్స్ ఉండొచ్చు. ఎందుకంటే నిందితుడిగా ఉన్నాడు, సో నా ముఖం చూపియొద్దు అనేటటువంటి ఆలోచనతోటి బండి సాయి భగీరథ్ జాగ్రత్త పడి అవన్నీ వేసుకున్నాడేమో, పోలీసులకు లొంగిపోతుంది కాబట్టి. మనం ఎట్లా అనుకుంటాం? కానీ సోషల్ మీడియాలో కొత్త ప్రచారం, అసలు బండి సాయి భగీరథేనా కాదా? మరి బండి సాయి భగీరథ్ ప్లేస్ వేరేటోళ్ళు ఎవరైనా తీసుకోపోయారా? గట్ల ఉంటుందా అండి? అట్లా 100% ఉండదు. చట్టం ఎట్లా ఒప్పుకుంటుంది? ఇప్పుడు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తారు, జడ్జి గారు చూస్తారు కదా, ఖచ్చితంగా ఆ వ్యక్తితో మాట్లాడతారు, ఆ వ్యక్తిని అడుగుతారు, పోలీసులు ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిరా అని చెప్పి అడుగుతారు. ఆ తర్వాత వ్యక్తిని చూసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మెడికల్ టెస్ట్కి పంపించి ఆ తర్వాత జైలుకు పంపిస్తారు. అంత ఈజీగా వేరే ఎవరినో సేమ్ ఆయన లెక్క ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి జైలుకు పంపే అంత పరిస్థితి ఏమి ఉండదు. అంతేముండదు. అంత ఉంటే మరిగా చట్టం అంత చూస్తూ ఊరుకోదు. పోలీసులు నిజంగానే మరి ఈ బండి సాయి భగీరథ్ వాళ్ళ నాయన ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అట్లేమన్నా చేసినా అంటే అంత ఉండదు. కానీ ఈ సోషల్ మీడియాలో మాత్రం ఒక చర్చ నడుస్తున్నది. అసలు బండి సాయి భగీరథేనా కాదా? అసలు ఏంది? మళ్ళీ దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంది? బండి సాయి భగీరథ్ అరెస్ట్ కాలేదు, లొంగిపోయిండని చెప్తున్నారు. పోలీసులు మాత్రం అప్పా జంక్షన్ దగ్గర నార్సింగి దగ్గర పట్టుకున్నాం, మేము పట్టుకున్న తర్వాతనే బండి సాయి భగీరథ్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచినామని చెప్పి చెప్తున్నారు. అసలు ఏందనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది. సాయి భగీరథ్ అరెస్ట్ అయిందా, లొంగిపోయిందా, ఏం జరిగిందనేది ఇప్పటిదాకా ఏం తెలియదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం మేమే పట్టుకున్నాం, మేమే జైలుకు పంపించినామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. కానీ కఠినమైనటువంటి సెక్షన్ ఒకటి యాడ్ చేసిరు. మరి ఈ సెక్షన్ దెబ్బకు ఖచ్చితంగా బండి సాయి భగీరథ్ లైఫ్ పడేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. బండి సాయి భగీరథ్ వాళ్ళ దోస్తులను కూడా విచారణ చేస్తున్నారు, బండి సాయి భగీరథ్ తండ్రిని కూడా విచారణ చేస్తున్నారు, బండి సాయి భగీరథ్ కుటుంబ సభ్యులను విచారణ చేస్తున్నారు, సంగప్ప ఇన్వాల్వ్ అయింది కాబట్టి సంగప్పని కూడా విచారణ చేస్తున్నారు. సాయి భగీరథ్కి సంబంధించిన ఫోన్లో వాట్సాప్ గిట్సాప్ మొత్తం చాటింగ్ గీటింగ్ అంటే డేటా ఎరేజ్ చేసిందట. పోలీసులు ఏమో లేదు ఆ డేటాను మేము రిట్రైవ్ చేస్తామని చెప్తున్నారట. ఇప్పుడు అంత సాధారణంగా ఐఫోన్లో వీడియోలు ఫోటోలు అన్నీ డిలేట్ అయితే అంత ఈజీగా మళ్ళీ రావట, అంత యాక్సెస్ ఉండదట. కానీ పోలీసులు మాత్రం ఐక్లూడ్లో ఉంటుంది, అవి రిట్రైవ్ చేస్తామంటున్నారు. ఐఫోన్ కూడా అంత ఈజీగా ఇస్తాడా అంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఐఫోన్లో ఎట్లుంటుంది అంటే, ఒకవేళ మీరు ఐఫోన్కి సంబంధించిన ఐక్లూడ్ పాస్వర్డ్ మర్చిపోయారు అంటే ఫోన్ మర్చిపోవాల్సిందే. ఇక అది రీస్టార్ట్ కాదు, పాడు కాదు, పెద్ద పరిశాన్ ఉంటుంది పాస్వర్డ్ మర్చిపోతే. అంత ఈజీగా అసలే రీస్టార్ట్ కాదు. కొన్ని సందర్భాలలో లాక్ మర్చిపోయి ఫోను పడేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అంత కీలకంగా ఉంటుంది, ఫుల్ సెక్యూరిటీ అండ్ ఫుల్ సేఫ్ ఉంటుంది ఫోన్. ఐఫోన్ 17 Pro అట, మళ్ళీ విత్ ఫుల్ అప్గ్రేడెడ్ ఫోన్. ఇప్పుడు 17 Pro అంటే ఇప్పుడు మార్కెట్లో నడుస్తున్న ఫోన్, ట్రెండింగ్ ఫోన్. ఇప్పుడు భగీరథ్ ఫోన్ 17 Pro నట. అలా వాట్సాప్ చాటింగ్ అయితే మళ్ళీ పోలీసులు మేము చాటింగ్ని రిట్రైవ్ చేస్తాం, మా దగ్గర ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, పరికరాలు ఉన్నాయి, ఖచ్చితంగా మేము చేస్తాం. కానీ వీడియోలు ఫోటోలు ఏందనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఫోన్ కాల్స్ తర్వాత వాట్సాప్ చాటింగ్లు ఇవన్నీ పోలీసులు ఎట్లన్నా తీస్తారు, కానీ వీడియోలు ఫోటోల పరిస్థితి ఏంది? ఇప్పుడు ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడతారు. పోలీసులు మాత్రం మేము అన్ని తీస్తాం అంటున్నారట. మరి ఎంతవరకు తీస్తారు ఏందనేది చూడాలి. వాళ్ళ దోస్తులను కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో పోలీసులు పిలిపించి ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు దీంట్లో పెద్ద కీలకమైన అంశం ఏంటంటే, ఆ బాధితురాల ఫోన్లో చాలా డేటా ఉంది. బాధితురాల ఫోన్కి భగీరథ్ అప్పుడప్పుడు భగీరథ్ ఇద్దరు ఫోటోలు దిగింది, వీడియోలు అవన్నీ కూడా బాధితురాల ఫోన్లో ఉందట. తర్వాత భగీరథ్ ఎన్నిసార్లు మెసేజ్ చేసిండు, ఎన్నిసార్లు ఫోన్ చేసి, ఎన్నిసార్లు బతలాడుకున్నాడు, ఎన్నిసార్లు అమ్మాయిని రకరకాలుగా ఇబ్బంది పెట్టిన అవన్నీ బాధితురాల దగ్గర ఉన్నాయి. కాబట్టి బాధితురాల దగ్గర ఉన్నటువంటి ఆధారాలతోటైనా బండి సాయి భగీరథ్ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కఠినమైనటువంటి సెక్షన్ ఇంకా అంటే ఈ సెక్షన్లతోటి శిక్ష పడే అవకాశం ఉందనేది వినబడుతున్న చర్చ.
సరే, కొత్త సెక్షన్లు ఏందనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఇక్కడ ఏం జరిగింది ఏందనేది కూడా నేను మీకు చెప్తా. ఫస్ట్, కొత్తగా చేర్చిన కఠినమైన సెక్షన్లు. బిఎన్ఎస్ సెక్షన్ 64(2)M ఒక వ్యక్తిపై పదే పదే లైంగిక దాడి, రిపీటెడ్ అగ్రివేటెడ్ సెక్షువల్ అసాల్ట్ కింద ఈ కొత్త సెక్షన్ను పోలీసులు తాజాగా జోడించారు. దీని ప్రకారం నిందితుడికి కనీసం 10 ఏళ్ల నుండి జీవిత ఖైదు వరకు శిక్ష పడే అవకాశం ఉంది. జీవిత ఖైదు అంటే జీవితాంతం జైల్లోనే ఉండాలి, లైఫ్ 100 సంవత్సరాలు జైలు అన్నట్టే. ఇక మరి ఏమన్నా క్షమాభిక్ష ఏమన్నా అట్లేమన్నా ఉంటే చెప్పలేం, కానీ అంత ఈజీగా రాకపోవచ్చు. ఎందుకంటే చాలా సెన్సిటివ్ కేసు, చాలా కీలకమైన కేసు. మళ్ళీ ఈ కేసులో కాంప్రమైజ్ ఏం ఉండదట, మ్యాక్సిమం ఏం ఉండదు అనేది వినబడుతున్న చర్చ. ఆల్రెడీ చాలా ఒక మైనర్ అమ్మాయి బయటకు వచ్చి కేసు పెట్టిందంటే చాలా కఠినమైనటువంటి కేసు కదా, సెన్సిటివ్ కేసు కదా. ఇక తర్వాత ఇగో పోక్సో సెక్షన్ 5(1) రెడ్ విత్ సెక్షన్ 6 మొదటి పెట్టిన సాధారణ పోక్సో సెక్షన్ల స్థానంలో దీనిని మార్చారు. మైనర్ బాలికపై తీవ్రమైన లైంగిక దాడి నేను చెప్పినా కదా జరిగిందని బాధితురాలి వాంగ్మూలం ద్వారా తేలడంతో ఈ సెక్షన్లు పెట్టారు. ఈ సెక్షన్ కింద నేరం నిరూపం అయితే కనీసం 20 ఏళ్ళు జైలు శిక్ష లేదా జీవిత ఖైదు, తీవ్రతను బట్టి మరణ శిక్ష కూడా విధించే అవకాశం ఉందట. చాలా కీలకమైన సెక్షన్ అట. మరి స్టార్టింగ్లో ఏమో సెక్షన్ 5(1) రెడ్ విత్ యాక్ట్ సెక్షన్ 6 అని పెట్టినారు. ఆ తర్వాత చాలా కీలకమైన కఠినమైన సెక్షన్ పెట్టారు, బిఎన్ఎస్ సెక్షన్ 64(2)M ఈ సెక్షన్ పెట్టిరుగో. మీకు చాలా క్లియర్గా నేను ఇక్కడ రాసి చూపిస్తా చూడుర్రి. బిఎన్ఎస్ మీరు గూగుల్లో కూడా కొట్టుర్రి, బిఎన్ఎస్ 64(2)M అని చెప్పి ఈ సెక్షన్ మీరు గూగుల్లో కొట్టండి, మీకు వస్తుంది. బిఎన్ఎస్ 64(2)M అని చెప్పి ఇట్లా కొట్టండి. 2 అని చెప్పి ఇట్లా ఇవ్వండి, స్లాష్ ఇవ్వండి, ఇట్లా కామాలు లెక్క ఇట్లా ఇవ్వండి. ఇస్తే మీకు మొత్తం ఈ సెక్షన్ గురించి డేటా వస్తుంది. ఒకసారి మీకు కావాలంటే గూగుల్ జెమినాయిలో, చాట్‌జిపిటిలో అడగండి, ఇదంతా మీకు తెలుస్తుంది. ఇది చాలా కఠినమైన సెక్షన్ అట. నిరూపం అయితే అంటే నిందితుడు తప్పు చేసినట్టు నిరూపం అయితే 10 ఏళ్ళు జైలు శిక్ష లేదా జీవిత ఖైదు, ఉరి శిక్ష పడే అవకాశాలు కూడా ఉంటాయట. అంటే ఒక అమ్మాయిని పదే పదే లైంగికంగా ఇబ్బంది పెడితే, పదే పదే అమ్మాయిని లైంగికంగా నేను చెప్పలేను అట్లా టార్చర్ పెడితే ఈ సెక్షన్ నమోదవుతుందట. కాబట్టి బండి సాయి భైరత్కి వేరే ఆప్షన్ లేదు, తప్పట్లేదు. ఏదో ఇబ్బందికరమైన వాతావరణం రావచ్చు అనేది వినబడుతున్న అంశం. మొదట పెట్టినటువంటి సెక్షన్ అంటే స్టార్టింగ్లో పెట్టినటువంటి సెక్షన్ చూసుకుంటే, మొదట పెట్టినటువంటి సెక్షన్లు ఇవి కూడా కొనసాగుతున్నాయి. మొదట పెట్టినటువంటి సెక్షన్లు ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా ఒక సెక్షన్ యాడ్ చేసి ఆ సెక్షన్ కూడా ఉంది. ఇప్పటిదాకా నేను బోర్డు మీద రాసిన సెక్షన్. మొదట పెట్టినటువంటి సెక్షన్ బిఎన్ఎస్ సెక్షన్ 74 మహిళల పట్ల మర్యాద భంగం కల్పించేలా ప్రవర్తించడం, మహిళల పట్ల మర్యాద లేకుండా ప్రవర్తించడం అనేది బిఎన్ఎస్ సెక్షన్ 74 అట. బిఎన్ఎస్ సెక్షన్ 75 లైంగిక వేధింపులు, హరాస్మెంట్ అంటే సెక్షువల్ హరాస్మెంట్ అంటాం కదా, లైంగిక వేధింపులకు బిఎన్ఎస్ సెక్షన్ 75. ఆ తర్వాత పోక్సో సెక్షన్ 11(12) మైనర్లపై లైంగిక ఉద్దేశంతో వేధించడం. 11(12) అనేది అది అమ్మాయిల పైన లైంగికంగా వేధించడం అట. ఈ సెక్షన్లు స్టార్టింగ్లో ఉంటుండే, ఇప్పుడు సెక్షన్లు కొంత కఠినమైన సెక్షన్ పెట్టింది. అది కూడా బిఎన్ఎస్ సెక్షన్ 64(2)M ఒక వ్యక్తిపై పదే పదే లైంగిక దాడి చేయడం. అర్థమైందా? చాలా కీలకమైన సెక్షన్. కాబట్టి ఖచ్చితంగా బండి సాయి భైరత్కు ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్ష పడే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. తర్వాత ఫోన్లో ఉన్న డేటా గీటా అంతా అరేంజ్ చేసిరు, చాలా అనుమానాలకు దారితీస్తున్నాయి. ఇప్పుడు చాలా అనుమానాలకు దారితీస్తుంది. దీంట్లో ఇక సోషల్ మీడియాలో ఏదో పని ఉండదు, మీకు తెలుసు కదా. సోషల్ మీడియాలో ఏం పని ఉండదు, సో కాల్డ్ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏడ పొదువోక ఇష్టం ఉన్నట్టు మాట్లాడు, ఇష్టం ఉన్నట్టు చేసుడు. దాంట్లో ఇదొకటి, ఇక బండి సాయి భగీరథ్ ఈయన భగీరథ్ కాదని, ఈయన ప్లేస్లో వేరేటోళ్ళు ఉన్నారని అట్లా ఇట్లా మాట్లాడంత సీన్ ఉండదు. పోలీసులు ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి ఎందుకు తోలుతారు? బండి సాయి భగీరథ్ని చాలా క్లియర్గా పట్టుకున్నట్టు సైబరాబాద్ సిపి ప్రెస్ నోట్ విడుదల చేసిండు. మేము పట్టుకున్నాము, అప్పా జంక్షన్ కాడ దొరికిండు, నార్సింగ్ పోలీస్ స్టేషన్ కాడ మేము ఆయనను పట్టుకున్నామని సిపి చెప్పినటువంటి మాట ఇంకేముంటుంది? ఇక కొంతమంది ఏమో మరి పట్టుకుంటే ప్రెస్ మీట్ పెట్టాలి కదా, మరి పట్టుకుంటే మాట్లాడాలి కదా పోలీసులు. ఆయన జైలుకు పోతున్నప్పుడు కూడా కారు పోతుంది తప్ప అలా మనిషి ఉన్నాడో లేడో కూడా తెలియదు. ఇవన్నీ మాకు ఎట్ట తెలుస్తుందని జనాలు చెప్తున్నారు. మీకు చూపిస్తారండి. అంటే సాధారణంగా ఎట్లుంటుందంటే, ఒక నిందితుడిని పట్టుకున్నప్పుడు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి వెనకాల నిందితుడిని పెట్టుకొని ఇగో మేము పట్టుకున్నామని ఈ ముఖానికి మాస్క్ వేసుకొని ప్రెస్ మీట్ పెడతారు.
కానీ ఇది హై ప్రొఫైల్ కేసు అని పెట్టలేదో, లేకపోతే కేసు తీవ్రత చాలా ఎక్కువ ఉన్నది, ఆ నిందితుడిని ఇట్లా మేము వెనుక పెట్టుకొని ప్రెస్ మీట్ పెడితే వేరే వాళ్ళు వచ్చి అగ్రెసివ్గా నిందితుడిని ఏమన్నా చేస్తారేమో, లేకపోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందనే ఉద్దేశంతో ఏమన్నా అట్లా పెట్టి ఉండకపోవచ్చు ప్రెస్ మీట్కి ఇట్లా. ఎందుకంటే అప్పటికే జనాలు రోడ్డు మీదకి వస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు, అంత ఆగమాగం పరుస్తున్నది నిందితుడిని అరెస్ట్ చేయాలని చెప్పి. సో నిందితుడిని ఎన్కేసుకొని ప్రెస్ మీట్ పెట్టడం, నిందితుడిని మీడియా ముందు తీసుకురావడం జరిగితే సో ఇబ్బంది అవుతుందనే ఆలోచనతోటి పోలీసులు తేకపోవచ్చు, అంతే కదా. ఇప్పుడు అన్నీ ఉంటాయి, అన్నీ మనకు అనుకూలంగా అనుకుంటే ఎట్లా? సో క్లియర్, బండి సాయి భైరతే అరెస్ట్ అయిండు, దాంట్లో వేరే ఆప్షన్ లేదు. ఆయన ఢిల్లీకి వారిపోయినట. బండి భగీరథ్ వాళ్ళ నాయన ఢిల్లీకి పోయి భగీరథ్ని తీసుకొని వచ్చి పోలీసులకు అప్పచెప్పిండు అనేది ఒక చర్చ. లేదు పోలీసులు మేమే పట్టుకున్నామని చెప్తున్నారు. మరి దీంట్లో ఏది ఏందనేది ఇంకా ముందు ముందు చాలా చూడాలి. బండి భగీరథ్ వాళ్ళ నాన్న మాత్రం ఆయన ట్విట్టర్లో ట్వీట్ పెట్టిండు, ఏమని, మా కొడుకు స్వచ్ఛందంగా ఆయనే విచారణకు హాజరవుతున్నాడు, ఆయనే పోయిండు, ఆయన ఎవరు అరెస్ట్ చేయలేదని బండి భగీరథ్ వాళ్ళ నాయన చెప్తున్న మాట. చూద్దాం ఏం జరగబోతుందో. కానీ చాలా కీలకమైన సెక్షన్స్ పెట్టారు, మామూలుగా కాదు, చాలా కీలకం. సాధారణంగా 20 ఏళ్ళు జైలు శిక్ష, లేకపోతే లైఫ్ పడుతుంది, లేదా ఉరి శిక్ష అని చెప్తున్నారు. చూడాలి ఏం జరగబోతుంది ఏంది. ఇంకా చాలా విషయాలు బయటికి వచ్చేది ఉన్నది, చాలా విషయాలు రావాలి. ఇంకా అమ్మాయి వాంగ్మూలం రికార్డ్ చేసిన తర్వాత ఇంకా చాలా కేసు తీవ్రత పెరిగింది కాబట్టి మరి ఇంకా ఎక్కడ దాకా పోతుంది అనేది చాలా చూడాలి ఇంకా. సో ఇప్పుడు బండి భగీరథ్ వాళ్ళ నాయనని కూడా పోలీస్ స్టేషన్ పిలుస్తున్నట. సో బండి సంజయ్ని కూడా ఇప్పుడు విచారణ చేస్తున్నారు. మరి బండి సంజయ్ వాళ్ళ ఇంటికి బాధితురాలు కుటుంబం పోతే బండి సంజయ్ బెదిరించిండని, బండి సంజయ్ ఆ అమ్మాయిని, మీ అమ్మాయి ఎంతమందితో తిరిగిందో అని చెప్పి ఇట్లా అసభ్యంగా మాట్లాడిండని, లేకపోతే ఆ అమ్మాయి ఇట్లా మా అమ్మాయి పినాయిల్ తాగి చనిపోదాం అనుకుందంటే పినాయిల్ వాసన మంచిగుందా, పినాయిల్ టేస్ట్ మంచిగుందా అని చెప్పి ఇట్లా అన్నాడని, ఇట్లా రకరకాల వినబడుతున్న చర్చ. పోలీసులు కూడా అడుగుతారు, మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఎందుకు ఇట్లా మాట్లాడారు, మీ ఇంటికి ఎందుకు పిలిపించుకున్నారు, మీరు ఆ బాధితురాలతో ఏమని మాట్లాడారు, అవన్ మైనర్ అని తెలిసినప్పటికీ కూడా మీరు ఇంటికి ఎట్లా పిలిపించుకుంటారు, ఒక బాధ్యతలుగా 10లో ఉన్నటువంటి మీరు ఆ మైనర్ అమ్మాయి అని తెలిసినప్పటికీ మీరు ఎందుకు ఇట్లా చేసిర్రు, మీకు తెలియదా, చట్టం తెలియదా మీకు అని ఈ విధంగా క్వశ్చన్స్ అడిగే కార్యక్రమం చేయొచ్చు. లేకపోతే మీ కొడుకు ఇట్లా తప్పు చేసిన తెలిసినప్పుడు మీరు మీ కొడుకుకి ఎందుకు చెప్పలేదు, లేకపోతే వాళ్ళతో మీరు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు వాళ్ళని బెదిరించారు, ఎందుకు వాళ్ళని భయపెట్టిరు. మళ్ళీ మీరు ఇక్కడ కరీంనగర్లో ఆయన మాట్లాడుతుంటే నా కుటుంబం జోలికి వచ్చిన వదిలిపెట్టాను, ఒక్కొక్కరిని మొత్తం అంటి పెడతా, అడ్జస్ట్ ఇచ్చేస్తా అని మాట్లాడిండు. ఇవన్నిటిపైన పోలీసులు ఖచ్చితంగా అడిగి తెలుసుకునే కార్యక్రమం చేయొచ్చు. తర్వాత మా కొడుకే లొంగిపోయినా అంటే మీ కొడుకుని మీరే దాచిపెట్టిరా, మీ కొడుకు మరి లొంగిపోయినట్టు మీకేట తెలుసు, మీ కొడుకు ఏడున్నాడో మీకే తెలుసట కదా, మరి మీ కొడుకు ఏడ దొరకలేదు, ఎందుకు దొరకలేదు, ఇవన్నీ విషయాలపైన బండి భగీరథ్ వాళ్ళ నాయనని కూడా ప్రశ్న అడగొచ్చు అనేది వినబడుతున్న చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో. చాలా కీలకంగా మారింది కేసు అయితే, ఇంకా ముందు ముందు చూడాలి. కానీ బండి భగీరథ్ వాళ్ళ నాన్నకు రేవంత్ రెడ్డి హ్యాండ్ ఇచ్చిండు నిజం చెప్పాలంటే. భగీరథ్ను రేవంత్ రెడ్డి కాపాడిండు అని చాలా మంది మాట్లాడారు, బీఆర్ఎస్లు కూడా మాట్లాడారు. 8వ తారీఖు కేసు పెడితే 16వ తారీఖు పట్టుకున్నారంటే 8-9 రోజులు బండి భగీరథ్ని రేవంత్ రెడ్డి కాపాడుకుంటూ వచ్చిండు. భగీరథ్ అబ్స్కాండ్లో ఉన్నాడు, దొరకలేడు, ఏడున్నాడో తెలియదు అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఒక కేంద్ర మంత్రి కొడుకుని పట్టుకోలేకపోయింది. ఇంతమంది పోలీస్ వ్యవస్థ ఉన్నా కూడా ఒక నిందితుని పట్టుకోలేకపోయారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యిందని చెప్పి రకరకాలుగా మాట్లాడిరు. రేవంత్ రెడ్డి కాపాడిందని కూడా చెప్పిర్రు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కాపాడిన తేడా కనబడతలేదు, కఠినమైన సెక్షన్లు పెడుతున్నారు ఇంకా. అంటే దీన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డి హ్యాండ్ ఇచ్చిండు అన్నట్టే. నిజంగా దోస్తాను ఉంటే బండి భగీరథ్ వాళ్ళ నాయనకు రేవంత్ రెడ్డికి దోస్తాను ఉంటే రేవంత్ రెడ్డి హ్యాండ్ ఇచ్చిండు అన్నట్టే. లేకపోతే దోస్తాను ఉండకపోతే మాత్రం రేవంత్ రెడ్డి ట్రాన్స్పరెంట్ విచారణ జరుపుతున్నాడు, నిజాయితీగానే ఉన్నాడు అన్నట్టే. కానీ 8 రోజులు ఎందుకు పట్టుకోలే అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇదే బండి భగీరథ్ ప్లేస్లో వేరేటోళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్ అరెస్ట్ చేసి జైల్లో ఎప్పుడో పెడుతుండే. కానీ ఇప్పటిదాకా అరెస్ట్ చేయలే. అసలు ఆయనే స్వచ్ఛందంగా లొంగిపోయిండని అంటున్నారు, పోలీసులు ఏమో మేము పట్టుకున్నాం అంటున్నారు. మరి ఏది వాస్తవం ఏందనేది ముందు ముందు తెలుస్తుంది. సో 10 రోజులు కస్టడీ కూడా అడుగుతారు పోలీసులు. చూడాలి ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.